ఒక కాన్స్టిట్యూషన్ తయారయింది. దాంట్లో సమర్పించిన వాళ్ళు అంటే అక్కడ ధనం సమర్పించిన వాళ్ళు కేవలము బీజేపీ వాళ్ళే కాదు, లేకుంటే ఆర్ఎస్ఎస్ అనుయాయులే కాదు. నేను దాంట్లో కమిటీ సమర్పించింది నేను సమర్పించిన అహా! భక్తులది అనట్లేదండి. ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు, వాళ్ళ అనుయాయులు, లేకుంటే వాళ్ళ ఆహ్, వీళ్ళు కూడా దాంట్లో డబ్బు సమర్పించారు. అలాగే ఈవెన్ ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు కూడా సమర్పించొచ్చు కదా! సో నేతలు సమర్పించడం వేరు. వాళ్ళు అడుగుతున్నారని అనుకోవచ్చు కదా మనం. వాళ్ళ తరఫున పై వాళ్ళ నుంచి కింద వాళ్ళు అడుగుతారు, కింద వాళ్ళ నుంచి పై వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు కింద వాళ్ళు చేసిన దానికి పై వాళ్ళు ఎదుర్కొంటున్నారు కదండి. హ్మ్. కింద ఎవరో చేసిన దానికి ఇప్పుడు డైరెక్ట్ చంపత్రాయ్ గారి దగ్గరికి వెళ్ళింది. సో ఇప్పుడు కిందనే అసలు ఇంకా చెప్పాలి అంటే సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ఎవరు వెళ్ళారు? మీరు వెళ్ళారు అని అంటున్నారు. ఓకే, కాసేపు నేను నమ్ముతా. ఎవరు వెళ్ళారు? ఎవరు వచ్చి ఇప్పుడు నిజానికి సమాజ్వాదీ పార్టీని ప్రశ్నిస్తున్నారు? అఖిలేష్ యాదవ్ వెళ్ళకపోయి ఉండొచ్చు. కానీ అక్కడికి ధనం సమర్పించిన వాళ్ళు కానీ, అక్కడ దర్శనానికి వెళ్ళిన వాళ్ళు కానీ, దాంట్లో సమాజ్వాదీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా. సమాజ్వాదీ పార్టీ సమర్థించే వాళ్ళు ఉండడం వేరు, సమాజ్వాదీ పార్టీ నాయకులు ఉండడం వేరు. నాయకులు ఈ విపక్ష పార్టీలు ఎలా ఉంటాయంటే, సరే రామ మందిర్ది పక్కన పెట్టండి, మహాకుంభమేళ ఏ పార్టీకి సంబంధించి బీజేపీ దానికోసం 500 ఏళ్ళు పోరాడలేగా. అది 500 ఏళ్ళు పోరాడింది కదా. దాంట్లో ఏ విపక్ష పార్టీ వాళ్ళు వెళ్ళారు? వెళ్ళిన ఒకే ఒక్క డీకే శివకుమార్ ని కూడా కాంగ్రెస్ అంది. మహాకుంభమేళ అది పోని బీజేపీది ఏమన్నా నినాదమా? కాశీ మథుర లాంటిదా? కాదుగా. అది నార్మల్, అది అరే వచ్చింది చేసుకున్నారు. చారిత్రాత్మక సంఘటన. ఎస్, దాన్ని కూడా వీళ్ళు ప్రశ్నించారు. సో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకుంటే అసలు హిందూ అనే ఐడెంటిటీనే ప్రశ్నిస్తున్న పార్టీలు ఈ రోజు వీళ్ళకి ఏం నైతిక హక్కు ఉంది? నేను అనేది ఏంటంటే మీరు ప్రశ్నించండి, మంచిదే. నేను ఇంకా మీరు ప్రశ్నించాలంట. ఫర్ ఎగ్జాంపుల్, సిట్టుది క్లీన్ చిట్ వస్తే మీరు నమ్ముతారా? 2 ఉదంతాలు చెప్తా. సంఘాన్ని వీళ్ళు 1947లోనే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీది వీళ్ళు అంటించారు సంఘానికి. సంఘాన్ని బ్యానే చేయించారు, విచారణ జరిపించారు, సంఘానికి ఏమీ లేదని వచ్చింది, సంఘం మీద బ్యాన్ తీసేశారు. కానీ ఇప్పటికీ సంఘాన్ని వీళ్ళ మర్డర్తో వీళ్ళు ముడిపెట్టారుగా. కోర్టు తీర్పు, దాని తర్వాత స్వయంగా సర్దార్ పటేల్ వ్యాఖ్యలను ఎవరన్నా పట్టించుకున్నారా? లేదు, పట్టించుకోలేదు. సబర్మతి గొడవ ట్రైన్ తగలబడ్డ తర్వాత గుజరాత్ లో ఏవైతే గొడవలు జరిగాయో ఆ గొడవలు జరిగిన దాంట్లో మోదీ గారి హ్యాండ్ ఉందని ఆయన మీద సిబిఐ విచారణ వేయించారు. 7 లక్షలు తిప్పారు, కాల్చు తిన్న రక్తం తాగారు. దాని తర్వాత కోర్టులోకి కూడా వెళ్ళారు. కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది ఆయనకి. వీళ్ళు ఇప్పటికీ క్లీన్ చీట్ నమ్ముతారా? నమ్మరు. వాళ్ళ హయాంలో వాళ్ళు వేసుకున్న కమిటీలు వాళ్ళు ఇచ్చిన తీర్పులనే వీళ్ళు నమ్మనప్పుడు వీళ్ళు ఇది నమ్ముతారన్న గ్యారంటీ ఏముంది? అంటే దీంట్లో ఏదైనా తీర్పు రానివ్వండి, దీంట్లో ఎవరు దోషులు ఎవరు దోషులు కాదు, ఎవరు కల్ప్రిట్స్ ఎవరు ఇన్నోసెంట్స్ ఎవరు విక్టిమ్స్ అన్ని పక్కన పెట్టండి. తీర్పు ఏమి వచ్చినా ఈ పార్టీలు ఇప్పుడు జరిగిన దాన్ని వీళ్ళు ఇలా అంటూనే ఉంటారు. అండ్ సెకండరీ థింగ్, ఇప్పుడు ఎవరెవరైతే నిజంగా ఇంత మాట్లాడుతున్నారో వీళ్ళకి రాముడి మీద భక్తి ఇంత వచ్చింది, నిజంగా మంచిదే. అసలు నిజంగానే అసలు అనుకోండి సమాజ్వాదీ పార్టీ వాళ్ళు కూడా రాముడి గురించి మాట్లాడుతున్నారంటే అద్భుతం, నిజంగా ఫైన్. కల్ప్రిట్ వీళ్ళు ఏమంటారు, ఏ క్రిమినల్ కి కూడా రిలీజియన్ ఉంటది అంటారు. క్రిమినల్ కి రిలీజియన్ ఉండదు కానీ క్యాస్ట్ ఉంటుందా? క్యాస్ట్ ఉండకూడదు కదా. ఇప్పుడు క్రిమినల్స్ అంటే కల్ప్రిట్స్. ఇప్పుడు ఎవరెవరైతే అరెస్ట్ అయ్యారో వీళ్ళు దాంట్లో క్యాస్ట్ ఎత్తుకుతున్నారు. ఇంతమంది యాదవ్లు అరెస్ట్ అయ్యారు, ఇంతమంది దళితులు అరెస్ట్ అయ్యారని. దాంట్లో అంటే మీకు ఇంటెన్షన్ వీళ్ళది అర్థమైపోతుంది కదండి, అర్థమైపోతుంది కదా. ఎందుకు మీకు యాదవ్ అయితే మీకు రాముడి కంటే ఎక్కువ మీ దృష్టిలో ఏంటి? ఎక్కడైతే ద్రోహం జరిగిందో అక్కడ పాపులకి శిక్ష పడాలి. ఆ పాపి కింద చూడండి, మీకు ఆ పాపుల్లో ఎందుకు ఎత్తుకుతున్నారు? మీరు క్యాస్టిజం చూస్తున్నారు. అంటే రాజకీయాలు ఎవరు చేస్తున్నారు ఇక్కడ? రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? బీజేపీ చేస్తుందా, సంఘం చేస్తుందా, విపక్ష పార్టీలు చేస్తున్నాయా? విపక్ష పార్టీలే కదా చేస్తుంది. ఇంకా సో అండ్ ఇంకొకటి స్ట్రేట్లీ అంటే ఈ డెమోక్రసీ దాంట్లో మాట్లాడచ్చు, అందరికి అడిగే హక్కు ఉందని. నేను విపక్ష పార్టీలో ఒక్కరికి అడిగే హక్కు లేదంట, ఎవరికి లేదు హక్కు, ఏ పార్టీకి లేదు. వీళ్ళందరూ రామ మందిర్ని ఎక్కిరించిన వాళ్లే కదండి. వీళ్ళు రామ మందిర్ని ఎక్కిరించారంటే వీళ్ళు బీజేపీని సంఘాన్ని ఎక్కిరించలే, హిందువులను ఎక్కిరించారు, హిందువుల దేవుడిని ఎక్కిరించారు, హిందువుల మనోభావం. ఇప్పుడు అందరికీ హిందువులది మనోభావాలు దెబ్బతినే, వాళ్ళ భక్తి దెబ్బతింది అన్నారు. మందిర్ వహీ బనాయంగే తారీఖ్ నహీ బతాయంగే అన్నప్పుడు హిందువులది భక్తి దెబ్బతినలేదా? రాముడికి అప్పుడు అవమానం జరగలేదా? ఇప్పుడు అందరికీ గుర్తొస్తుందా? ఇప్పుడు గుర్తొస్తుందా? ఏమయ్యాయి మీకు? మీరు అప్పుడు రాముడిని అన్నప్పుడు మీకు ఎవరికి నిజానికి మీరు అప్పుడు బీజేపీని అంటున్నామని అనుకుని మీరు నిజానికి ఇండైరెక్ట్ గా మీరు హిందువులని, హిందూ దేవుళ్ళని, హిందూ నమ్మకాన్ని, సనాతన ధర్మాన్ని అవమానించారే మీరు. అప్పుడు మీ ఎవరికి గుర్తు రాలేదా? దైవము, భక్తి, హిందువులది మనోభావాలు ఇప్పుడు అందరికీ గుర్తొచ్చాయి. ఇంకా ఇప్పుడు నిజానికి ఒక రకంగా చెప్పాలంటే ట్రాన్స్పరెంట్ జరుగుతోంది. అండ్ ఎవరు మాట్లాడుతున్నారు నిజానికి ఇక్కడ జరిగిందని?
కేరళలో 1617లో ధ్వజస్తంభంది, శబరిమలలో ధ్వజస్తంభంది గోటాలా జరిగిందని కాంగ్రెస్ వాళ్ళది సిట్ నివేదిక ఇచ్చింది. వీళ్ళకి ఏం హక్కు ఉందండి? వీళ్ళకి ఏం హక్కు ఉంది నిజానికి? ఇప్పుడు నిజానికి చెప్పండి, దీంట్లో బీజేపీ పాత్ర లేకపోయినా బీజేపీ వాళ్ళు దీన్ని నిజానికి దోషుల కింద నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా అయితే మోదీ గారిది సబర్మతి దాంట్లో లేదో, సంఘానికి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ దాంట్లో లేదో, అప్పుడు ఎలా అయితే వాళ్ళని కల్పించుకొని నిలబెట్టారు, ఇప్పుడు అలాగే నిలబెడుతున్నారు. కానీ ఈ ప్రాబ్లం ఏంటంటే సార్, వీళ్ళు పవర్ లో ఉన్నారు, వీళ్ళు అందుకనే వీళ్ళు ఈ నరేటివ్ రన్ చేస్తున్నారు. నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరు దోషులు అన్నారు, కరెక్టే, సిట్ వేయాలన్నారు, వేశారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే సిట్ని ఎలా నమ్మాలంటున్నారు. సిట్టుతో ఒకవేళ తీర్పు వస్తే మీరు సిట్టు తీర్పు నమ్మరు, కోర్టుకి వెళ్తే కోర్టు క్లీన్ చిట్ ఇస్తే కోర్టుది నమ్మరు. అంటే మీరు ఇంకా దేనికి చేసినట్టు ఇది? కేవలం మీరు హిందువులది అవమానించాలి అని చెప్పి అయోధ్య మీద ఒక బ్లాక్ మార్క్ తేవాలి అని, దీని ద్వారా ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని దింపాలనేగా. ఇది కాకుండా ఇంకా ఏమన్నా ఉంటే గనక ప్లీజ్ లెట్ మీ నో, రెక్టిఫై. ఏముంది ఇది కాకుండా? అయితే ఇక్కడ ఒక ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఓకే, రాజకీయ ప్రతిపక్షాలు వాళ్ళ దీంట్లో వాళ్ళ యొక్క ఇది ఎత్తుకుంటున్నారు, అదొక విషయం. అయితే మనం అంటే ముఖ్యంగా మేము అప్పుడు అడిగేది ఏంటంటే, ట్రస్ట్ ఏం చేస్తుండింది? ఇంతవరకు వచ్చేంత వరకు ట్రస్ట్ ఏం చేస్తుండింది? ఎందుకు అంత నిర్లక్ష్యం చేయాల్సి వచ్చింది అనేది ట్రస్ట్ 100% నిర్లక్ష్యం. అందరూ అంటుంది అదే కదా, ట్రస్ట్ తప్పు ఉంది. ఇప్పుడు ఎవరు కాదంటున్నారండి? నేను అనేటిది ఏంటంటే, ఎవరు పిన్ పాయింట్ ఎందుకు ఓన్లీ చంపత్రాయ్ గారినే చేస్తున్నారు? నేను అనేది ఏంటంటే, పిన్ పాయింట్ ఓన్లీ చంపత్రాయ్ గారిని ఎందుకు చేస్తున్నారు? చంపత్రాయ్ గారు అక్కడ నిర్వహిస్తున్నాడు, ఆయన హెడ్ గా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రశ్నించాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రశ్నించారు, సో ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్నారు కదా, ఇప్పుడైనా విచారణ ఎదుర్కొంటున్నారు. వచ్చేంత వరకు నేను ఆగండి అంటున్నా. ఒకవేళ నిజంగా ఆయనదే గనక ఉన్నట్టయితే ఖచ్చితంగా ఎవ్వరూ ఆయన సమర్థించారు. బీజేపీ ప్రభుత్వమే ఆయన అరెస్ట్ చేస్తుంది, సంఘం కూడా ఆయనకు శిక్ష పడాలంటుంది. వాళ్ళే బీజేపీ ఏమీ కూడా దాంట్లో మనకు వేరే పార్టీ వాళ్ళు టెర్రరిస్ట్ అయినా కాపాడినట్టు కాపాడదు, అదైతే అందరికీ నమ్మకం ఉంది. ఇప్పుడు ఏంటంటే, దీని ద్వారా జస్ట్ బీజేపీ హిందువుల్లో బీజేపీది ఒక మార్క్ తేవాలి అని చేస్తున్న ప్రయత్నం. టు బి ఆనెస్ట్, దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని గుళ్ళు గవర్నమెంట్ అండర్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇది రామ్ మందిర్ ఏదైతే ఉందో, ఇది ఉత్తరాది ప్రజలకు ఇది చాలా పెద్ద వార్త ఏమో, కానీ ఐ డోంట్ థింక్ దక్షిణాది ప్రజలకు ఇది పెద్ద వార్త. ఎందుకంటే మన గుళ్ళలో గొడవలో మనం అన్ని వింటూనే ఉంటాం. తమిళనాడులో గోల్డ్ ని కరగబెట్టేసి వాళ్ళు ఇంకా వేటిగా వాడింది మనం విన్నాం. మరి ఇక్కడ కాంగ్రెస్ కి మరి హిందువులది భక్తి ఎందుకు కనబడలేదు? పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇంకా కాంగ్రెస్ ఉంది. వీళ్ళ దృష్టి ఏంటి? సౌత్ లో బీజేపీ లేదు, సో బీజేపీ మాట్లాడదు. ఫైన్, కాంగ్రెస్ ఇక్కడ ఉంది కదా. మీరు ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉన్నారు, మీరు ఇప్పుడు కర్ణాటకలో ఉన్నారు, మీరు ఇప్పుడు కేరళలో ఉన్నారు, మీరు ఇప్పుడు తమిళనాడులో ఉన్నారు. ఇక్కడ గుళ్ళలో జరిగిన వాటి గురించి మీరు ఎందుకు మాట్లాడలే? డిఎంకే ఇప్పుడు చేసింది, డిఎంకే గోల్డ్ ని కరగబెట్టి వాళ్ళు పబ్లిక్ ఫండ్స్ కి వాడారు. మీరు ఇప్పుడు వాళ్ళ విపక్షంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, కేసు వేయండి. వేస్తారా డిఎంకే మీద? భక్తి కదా మీకు, హిందువుల మనోభావాలన్నా దైవం అన్నా మీకు అంతుంది, వేయండి. వేయట్లేదు అంటే మీకు కదా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నది. నేను ఇప్పటికే అంటా, నాకు ఇంత కూడా నాకు ప్రభుత్వం మీద నాకు సందేహం లేదు. న్యాయం న్యాయం జరుగుతుంది. నేను ఖచ్చితంగా చెప్తా. నేను నమ్మని ఎవరంటే ఇప్పుడు మాట్లాడుతున్న విపక్ష పార్టీలు, వీళ్ళెవ్వరికి మాట్లాడే హక్కు లేదు. హిందూ ద్రోహులు, హిందూ వ్యతిరేకులు వీళ్ళ మాటలు ఎవరు నమ్మరండి. ఐఎమ్ క్రిస్టల్ క్లియర్. నేను అదే అన్నా, వీళ్ళకి మాట్లాడే హక్కే లేదు అసలు. ఇప్పుడు వచ్చి నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతున్నారు. ఇంతకాలం ఏమయ్యారు వీళ్ళు? హిందువులది ఎక్కిరించిన వాళ్ళు, హిందూ మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళకి రాత్రి వీళ్ళందరికీ దైవం కళలో వచ్చి వీళ్ళకి వచ్చేసారా?